అమెరికా న్యూయార్క్లో ఉండే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మనకు పిన్ కోడ్ లాగా అమెరికాలో జిప్ కోడ్ ఉంటుంది కదా, ఈ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి ప్రత్యేకంగా జిప్ కోడ్ ఉంది. ఎందుకంటే 102 అంతస్తుల ఈ భవనంలో 20,000 మంది దాకా నివసిస్తున్నారు. దీని జిప్ కోడ్ 10118. మరో విషయం, పైన ఉన్న యాంటెన్నా కారణంగా ఈ భవనంపై దాదాపు 25 సార్లు పిడుగులు పడ్డాయి. అయినా ఇది కొంచెం కూడా చెక్కు చెదరలేదు. నీలి తిమింగలం చాలా పెద్దది. దాదాపు 200 టన్నుల బరువు ఉంటుంది. అంటే 33 ఏనుగులకు సమానం. బ్లూ వేల్ నాలిక బరువు ఒక ఏనుగుతో సమానం. అలాగే దీని గుండె బరువు 1000 కేజీలు ఉంటుంది. ఇంత పెద్దగా ఉండటం వల్ల ఈ గుండె నిమిషానికి 2 నుంచి 10 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. ప్రపంచంలో అతిపెద్ద జలపాతం భూమిపై కాకుండా సముద్రంలో ఉంది. ఇది ఐస్లాండ్కి వాయవ్య దిశలో డెన్మార్క్ స్ట్రైట్ దగ్గర ఉంది. ఇక్కడ నార్డిక్ సీ, ఇర్మింగర్ సీ అనే 2 చిన్న సముద్రాలు కలిసిపోయి ఉన్నాయి. నార్డిక్ సీలోకి నీరు గ్రీన్లాండ్ నుంచి వస్తుంది. ఇది చాలా చల్లగా ఎక్కువ బరువుతో ఉంటుంది. ఇర్మింగర్ సీలో నీరు గోరువెచ్చగా తక్కువ బరువుతో ఉంటుంది. అందువల్ల బరువుగా ఉండే నార్డిక్ సీ నీరు సముద్రంలో జలపాతం లాగా పడుతుంది. ఇది దాదాపు 3 కిలోమీటర్లు కిందకు పడుతుంది. కానీ ఇది మనకు మామూలు జలపాతం లాగా కనిపించదు. రాకెట్లు లాంచ్ చేసేటప్పుడు కౌంట్ డౌన్ చేయడం వెనుక ఆసక్తికర కారణం ఉంది. 1929లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఫ్రా ఇమ్ మోండ్లో ఇలాంటి కౌంట్ డౌన్ విధానం ఉంది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న నాసా రాకెట్ లాంచ్ సమయంలో కౌంట్ డౌన్ ప్రారంభించి 72 గంటల నుంచి 0 సెకండ్స్కి కౌంట్ డౌన్ చేస్తుంది. ఈ సమయంలో టెక్నికల్గా మెకానికల్గా ఏవైనా సమస్యలు ఉన్నాయా అన్నది సైంటిస్టులు చెక్ చేస్తారు. ఇప్పుడు అన్ని స్పేస్ ఏజెన్సీలు కౌంట్ డౌన్ చేస్తున్నాయి. 4, 3, 2, 1 and booster ignition and liftoff of Space Shuttle Discovery, taking the space station to full power for full science. దోమలకు అన్ని రంగుల కంటే బ్లూ కలర్ అంటే బాగా ఇష్టం. ఈ కలర్ వాటిని బాగా ఆకర్షిస్తుంది. మీరు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటే దోమలు మిమ్మల్ని ఎక్కువగా కుట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ కలర్ డ్రెస్ రాత్రిళ్ళు వేసుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు. ఇప్పుడు మనం వాడుతున్న క్యారెట్లు ఎక్కువగా ఆరెంజ్ కలర్లో ఉంటున్నాయి. కానీ క్యారెట్ మ్యూజియం ప్రకారం 5,000 ఏళ్ల కిందట ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో క్యారెట్లు పండేవి. అప్పట్లో అవి ఎక్కువగా పర్పుల్ కలర్లో ఉండేవి. కొన్ని వైట్, బ్లాక్ కలర్లో కూడా ఉండేవి. శిలాజాలపై జరిపిన పరిశోధనల ప్రకారం ఈ భూమిపై క్యారెట్లు 5.5 కోట్ల సంవత్సరాల కిందటి నుంచే ఉన్నాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా రేడియోథెరపీ చేస్తారని మనకు తెలుసు. దీని వెనుక ఆసక్తికర ఘటన ఉంది. ఓసారి శాస్త్రవేత్త మేరీ క్యూరీ సహ ఉద్యోగి తన జేబులో రేడియంని కొన్ని గంటల పాటు ఉంచుకున్నారు. దాంతో జేబు కింద ఉన్న చర్మం పాడైంది. ఇది గమనించిన మేరీ క్యూరీ పరిశోధనలు చేసి రేడియో ధార్మిక పదార్థాలు కణాలను నాశనం చెయ్యగలవు అని గుర్తించారు. దాంతో క్యాన్సర్ నివారణలో ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. నిజానికి ఇది మంచి పద్ధతి కాదు. కానీ క్యాన్సర్ నివారణలో రేడియోథెరపీ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. ఈ థెరపీ తర్వాత సాధారణ కణాలు స్వయంగా రిపేర్ చేసుకొని బాగవుతాయి. క్యాన్సర్ కణాలు మాత్రం చనిపోతాయి. ఇలా క్యాన్సర్ పూర్తిగా పోతుంది. ఇలాంటి ప్రయోగాలు చేసినందుకు మేరీ క్యూరీ 2 సార్లు నోబెల్ అవార్డు పొందారు. ఆఫ్రికాలో అకాసియా చెట్లు ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ చేసుకుంటాయి. ఒక చెట్టుకి హాని జరిగితే అది ప్రత్యేక వాయువును రిలీజ్ చేస్తుంది. తద్వారా మిగతా చెట్లు కూడా ప్రమాదం జరగబోతోందని గుర్తించి అలర్ట్ అవుతాయి. అన్ని చెట్లు కలిసి విషపూరితమైన టానిన్ యాసిడ్ రిలీజ్ చేస్తాయి. ఈ యాసిడ్ జంతువుల ఆరోగ్యానికి ప్రమాదకరమైనది. జంతువులు తమను తినకుండా ఉండేందుకు ఈ చెట్లు ఇలా చేస్తాయి.